వన్ నా పేరు సాయి భాగ్యం. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్సెస్ గురించి మాట్లాడదాం. అసలు లైఫ్ ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏంటిది అని చెప్పేసి. సో బేసికల్లీ 4 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ టైప్ వచ్చేసి ప్రొటెక్షన్ ప్లాన్, సెకండ్ సేవింగ్స్ ప్లాన్, థర్డ్ వచ్చేసి రిటైర్మెంట్ ప్లాన్, ఫోర్త్ వన్ వచ్చేసి వెల్త్ క్రియేషన్ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏంటివి అనేసి అన్నది మనం తెలుసుకునే ముందు మనకు ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం కావాలి. మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా కానీ 2 రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి హోల్ లైఫ్, అంటే మనకి 100 ఇయర్స్ వరకు కవరేజ్ ఉంటుందన్నమాట. ఓకే. నాన్ హోల్ లైఫ్ అంటే ఏదైతే 100 ఇయర్స్ కన్నా ఒక 1 ఇయర్ తక్కువ, లైక్ 99 ఇయర్స్ ఉన్నా సరే ఇట్ ఈస్ నోన్ యాజ్ నాన్ హోల్ లైఫ్. 100 ఇయర్స్ కాకుండా దానికన్నా తక్కువ కవరేజ్ ఇస్తుంది, తక్కువ ఇయర్స్కి కవరేజ్ ఇస్తుంది అంటే ఇట్ విల్ బి నాన్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. 100 ఇయర్స్ తీసుకుందంటే అది హోల్ లైఫ్, 100 ఇయర్స్కి ఇవ్వట్లేదు అంటే నాన్ హోల్ లైఫ్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇండస్ట్రీలో మనకి ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఉంటాయి కొన్ని. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి తెలియడం. అవి ఏంటివో ఇప్పుడు చూద్దాం మనం. సో ఇవి మనం కొంచెం అర్థం చేసుకోవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. లెట్స్ ఏ మనం ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అండి. ఓకే, 30 ఇయర్స్. అయితే ఆయన ప్రీమియం ఏదైతే పే చేస్తున్నాడో ఒక పాలసీ కోసం అని చెప్పేసి అదే వచ్చేసి 20,000 అని చెప్పేసి అనుకుందాం ఇయర్లీ ప్రీమియం. ఓకే, 20,000 పర్ ఇయర్. అయితే ఇది ఎన్ని రోజులు పే చేస్తాడు, ఎన్ని సంవత్సరాలు పే చేయాలి ఈయన అనేసి అంటే ఈయన ఓన్లీ 12 ఇయర్స్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. అయితే ఆయనకి కవరేజ్ ఎంతవరకు కావాలి అనేసి అన్నట్టు చూసుకున్నట్టయితే ఆయన ఏమంటున్నాడు, నాకు 85 ఇయర్స్ వచ్చేంత వరకు నాకు కవరేజ్ కావాలి అని చెప్పేసి అంటున్నాడు. 85 ఇయర్స్ రావాలి అని అంటే ఆల్రెడీ ఆయన 30 ఇయర్స్ క్రాస్ అయ్యాడు. సో ఇంకా ఎంత లెఫ్ట్ ఓవర్ ఉంది 85 ఇయర్స్కి, రైట్? 85 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 55 ఇయర్స్ వరకు మనం కవరేజ్ ఇవ్వాలి ఆయనకి, రైట్? ఇది అయిపోయింది. అయితే ఆయన సమ్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత తీసుకున్నాడు, కవరేజ్ ఎంత తీసుకున్నాడు అని చెప్పేసి చూసుకున్నట్టయితే ఆయన ఒక 1 crore రూపీ వరకు ఆయన తీసుకున్నాడు అనమాట. సో ఇది మన సినారియో, రైట్? దీంట్లో మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ డైసెక్ట్ చేయడానికి చూసుకుందాం. కస్టమర్ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్, ఆయన 1 crore పాలసీ తీసుకున్నాడు. ప్రీమియం వచ్చేసి 20,000. ప్రీమియం అంటే ఏంటంటే ఈ 1 crore రూపీ ఏదైతే ఉందో అది మనకి ఇవ్వడానికి ఏదైతే అన్సర్టనిటీ అవ్వడం వల్ల మనకి ఈ 1 crore రూపీ నాకు కావాలి అని చెప్పి కస్టమర్ ఒక అగ్రిమెంట్కి వచ్చాడు కదా, బాండ్కి వచ్చాడు కదా, దానికోసం మనం కలెక్ట్ చేసుకునే అమౌంట్ వచ్చేసి దాన్ని మనం ప్రీమియం అని చెప్పి పిలుస్తాం అనమాట. మళ్ళీ పీపీటీ అంటే ఏంటిది, ఇక్కడ చూడండి, ప్రీమియం పేయింగ్ టర్మ్. ప్రీమియం అంటే ఏం చెప్పాను, ఏదైతే అమౌంట్ మనకి కడతాడో ఇన్సూరెన్స్ కంపెనీకి దాన్ని ప్రీమియం అని అంటాము. అయితే ఎన్ని సంవత్సరాలు కట్టాలి అనేసి అన్నదాన్ని మనం పీపీటీ అని చెప్పి పిలుస్తాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రీమియం పేయింగ్ టర్మ్. 12 సంవత్సరాలు ఈ కేసులో కడుతున్నాడు కాబట్టి పీపీటీ ఎంత అండి, 12 ఇయర్స్. ఓకే, నౌ పీటీ అంటే ఏంటో తెలుసుకుందాం. పీటీ అంటే పాలసీ టర్మ్. పాలసీ టర్మ్ అంటే నాకు ఎన్ని సంవత్సరాలు నాకు కవరేజ్ ఇవ్వాలి. ఈ కేసులో కస్టమర్ ఏజ్ ఎంత అండి, 30 ఇయర్స్. ఆయన కవరేజ్ ఎంతవరకు అడుగుతున్నాడు, 85 ఇయర్స్ వరకు అడుగుతున్నాడు, రైట్? 85 ఇయర్స్ వరకు మనం కవరేజ్, ఆయన ఏజ్ 85 ఇయర్స్ వచ్చేంత వరకు కవరేజ్ ఇవ్వాలి అని అంటే ఆయన ఏజ్ ఆల్రెడీ 30 ఇయర్స్ కాబట్టి మనం ఇంకొక 55 ఇయర్స్ వరకు మనం కవరేజ్ ఇవ్వాలి. సో పాలసీ టర్మ్ ఏంటిది అని అంటే ఇంకా మనం ఎన్ని సంవత్సరాల వరకు ఆయనకి కవరేజ్ ఇస్తాం అని అన్నదాన్ని పాలసీ టర్మ్ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకే, సో నా టర్మ్ బూస్టర్ అని చెప్పేసి అంటారు. ఓకే, టర్మ్ బూస్టర్ అని అంటే ఏం లేదండి, ఇన్ కేస్ ఒకవేళ ఏదైతే మనము పాలసీ తీసుకున్నామో, లెట్సే ఈ ఎగ్జాంపుల్లో 30 ఇయర్స్ మనిషి పాలసీ కస్టమర్ తీసుకున్నాడు పాలసీ, ఆయనకి 55 ఇయర్స్ వచ్చేంత వరకు ఆయనకి కవరేజ్ చేయాలి. అయితే ఆయన ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంత ఉంది, ఓన్లీ 12 ఇయర్స్ మాత్రమే ఉంది. అయితే నెక్స్ట్ ఒక 2 ఇయర్స్లో ఆయనకి యాక్సిడెంట్ కాలేదు, ఏం కాలేదు, బట్ ఆయనకి క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది. ఓకే, క్యాన్సర్ డిటెక్ట్ కావడం వల్ల ఆయనకి శాలరీ రావట్లేదు, జాబ్ చేయట్లేదు, ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు. సో ఇలాంటి కేసులో ఆయన ప్రీమియం పే చేస్తాడో నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ అయితే పే చేయాలి. ఇంకా నెక్స్ట్ 10 ఇయర్స్ పే చేస్తేనే కదా మనము ఈ 1 crore పాలసీ అనేది ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ బికాస్ ఈ టర్మ్ బూస్టర్ తీసుకోవడం వల్ల ఇలాంటి కేసు నుంచి మనం సేఫ్ గార్డ్ కావచ్చు. సో ఇప్పుడు చూడండి, ఆయన 12 ఇయర్స్ పే చేయాలి అని చెప్పేసి నేను అన్నాను. ఒక 2 ఇయర్స్ మాత్రమే పే చేశాడు. 2 ఇయర్స్ తర్వాత ఆయనకి క్యాన్సర్ వచ్చింది, రైట్?
దీనివల్ల ఆయన శాలరీ ఏదైతే ఉందో అది రావట్లేదు, ఎందుకంటే ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు, రైట్? శాలరీ లేదు కాబట్టి బై డిఫాల్ట్ అప్పుడు ఏమైనా ప్రీమియం పే చేయడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? లేదు. సో ఈ టర్మ్ బూస్టర్ అనేసి అన్నది ఆయన సెలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇటువంటి కండిషన్స్లలో అంటే క్రిటికల్ ఇల్నెసెస్ అని చెప్పేసి అంటారు అనమాట. క్రిటికల్ ఇల్నెసెస్ అంటే ఏంటిది అంటే డాక్టర్ సర్టిఫికేషన్ ఇస్తారు, ఈ మనిషికి ఈ జబ్బు రావడం వల్ల ఈయన ఇంకా పని చేయలేడు, ఓకే, పని చేయలేడు అని చెప్పేసి మనకి సర్టిఫికేషన్ ఇచ్చాడు అని అంటే క్రిటికల్ ఇల్నెస్ కింద. దీనికి మనకి ఎటువంటి ఇది కూడా లేదు, లైక్ ఏంటిది, క్యూర్ చేయడానికి ఆస్కారం కూడా లేదు. విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ ఒక 1 year 6 months 2 years లోపల ఈ మనిషి చనిపోతాడు అని చెప్పేసి అన్నప్పుడు అలాంటి సర్టిఫికేషన్ ఇచ్చింది అనుకోండి, ఆ కండిషన్ని మనం క్రిటికల్ ఇల్నెస్ అని చెప్పేసి అంటాం అనమాట. మన కేసులో అందరికీ తెలిసినది క్యాన్సర్ అని చెప్పేసి అనుకుందాం. సో ఈ 2 years పే చేశాడు, నెక్స్ట్ ఇంకా ఎన్ని ఇయర్స్ పే చేయాలంటే అయినా 10 years పే చేయాలి ఇంకా, రైట్? ఈ 10 years ప్రీమియం ఒకవేళ పే చేయకుంటే ఏమవుతుంది, పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఈ 1 crore వస్తుందా? రాదు. బై డిఫాల్ట్ ఇప్పుడు 2 years తర్వాత డాక్టర్ ఏమంటున్నాడు, ఇంకొక 1 yearలో ఈ మనిషి చనిపోతాడు అని చెప్పేసి. సో అలాంటి టైంలో ఆ నెక్స్ట్ 1 yearది 20,000 ఏదైతే ఉందో అది కూడా పే చేసే సిచ్యువేషన్లో లేడు కస్టమర్. సో ఈ 1 crore వస్తుంది ఆయనకి, రాదు. కానీ ఈ టర్మ్ బూస్టర్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటిది అని అంటే ఈ 2 years తర్వాత లెట్స్ సే ఎగ్జాంపుల్ ఆయనకి క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది అని అనుకోండి, కంపెనీ ఏం చేస్తుంది అని అంటే ఈ ప్రీమియం పేయింగ్ టర్మ్లో ఏదైతే ఇంకా రెస్ట్ ఆఫ్ ది పీరియడ్ ఉందో, లైక్ ఈ 10 years ప్రీమియం ఏదైతే ఉందో అదంతా వేవ్ ఆఫ్ చేసేస్తుంది, ఓకే. చేయడమే కాదు, ఈ టర్మ్ బూస్టర్లో ఆల్రెడీ మనం ఎప్పుడైతే పాలసీ తీసుకుంటామో టర్మ్ బూస్టర్కి కూడా సమ్ అమౌంట్ మన ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ ఎంతైతే ఉందో అందులో నుంచి కొంచెం అమౌంట్, లైక్ 25 lakhs 1 crore పాలసీ అయితే ఒక 25 lakhs 50 lakhs, కొన్ని కేసెస్లలో 1 crore 1 crore కూడా ఇస్తారు, ఓకే. సో అది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అయ్యి ఉంటుందన్నమాట. ఆ టర్మ్ బూస్టర్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి. సో క్యాన్సర్ వచ్చింది, టర్మ్ మనిషి చనిపోలేడు, ఇంకా యాక్సిడెంట్ కాలేదు, ఏం కాలేదు, కానీ ఒక క్రిటికల్ ఇల్నెస్ రావడం వల్ల ఆయన జీవనం ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి ఆయనకి ఎంతైతే టర్మ్ బూస్టర్లో ఇన్సూరెన్స్ ఉందో అంత అమౌంట్ ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్రీమియం ఏదైతే ఉందో అది కూడా వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. మంచి ఆప్షన్ కదండి. ఎస్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్. నా ఏడి అని చెప్పి పిలుస్తారు. ఏడి అంటే ఏంటిది, యాక్సిడెంటల్ డెత్. యాక్సిడెంటల్ డెత్ అనేసి అన్నది అన్సర్టన్గా అవుతుంది, రైట్? అది మనము ఎప్పుడు అనుకోలేము, ఎప్పుడు తెలియదు కూడా మనకి ఈరోజు మనకి యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇలాంటి సంఘటన జరిగి చనిపోవడం వల్ల జనరల్గా జనాలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఫైనాన్షియల్గా. ఎందుకు అనేసి అంటే చూడండి, టర్మ్ ఇన్సూరెన్స్ ఒకవేళ మనం తీసుకున్నామని అన్నట్టు అనుకుందాం. ఉదాహరణకి ఈ పర్సన్నే 30 years 85 years వరకు, ఈయన ఒకవేళ 85 years వరకు తీసుకున్నాడు కదా, 84th yearలో, ఓకే, 84th yearలో చనిపోయాడు అనేసి అనుకోండి, ఫ్యామిలీకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఎందుకు అని అంటే ఆయన 84 year క్రాస్ అయ్యాడు కాబట్టి, 80 years క్రాస్ అయిపోయాడు కాబట్టి అప్పటికి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండి వాళ్ళకి పిల్లలు కూడా ఉండి కొంచెం మంచి స్టేబుల్ కండిషన్లో ఉండొచ్చు, రైట్? అవునా కదా? బట్ ఈయన 30 years ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక 34 yearsలోనే ఆయన చనిపోయాడు అనుకోండి, ఓకే, న్యూలీ మ్యారీడ్ కపుల్ అనేసి అనుకుందాం. 30 yearsకి ఆయనకు మ్యారేజ్ అయ్యింది, పిల్లలు అప్పుడే పుట్టారు, ఒక 1 year 2 years బాబో పాపనో ఉంది. సో ఈయనకి యాక్సిడెంట్ అయ్యి అనుకోని విధంగా ఆయన చనిపోయాడు అనేసి అనుకోండి, దెన్ ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఎంత కష్టపడాలి, చాలా కష్టపడాలి కదండి. సో ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆయన ఫ్యామిలీ ఏదైతే ఉందో చాలా ఇబ్బంది పడుతుంది. సో ఇటువంటి కండిషన్స్లలో ఏంటిది అని అంటే ఒకవేళ మనము ఈ రైడర్ని కనుక మనం ఆప్ చేసుకుంటే కంపెనీ ఏం చేస్తుందని అంటే ఆ టర్మ్ యాక్సిడెంటల్ డెత్కి ఎంత అయితే కవరేజ్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారో అంత కవరేజ్ కూడా అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ కవరేజ్ ఎంత అండి, ఇన్ జనరల్గా 1 crore రూపీ, ఓకే. ఈ ఏడీ ఫెసిలిటీ తీసుకోవడం వల్ల, ఈ రైడర్ తీసుకోవడం వల్ల అడిషనల్గా ఒక 50 lakhs వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి ఉంది అని అనుకోండి. అప్పుడు కస్టమర్ ఒకవేళ 30 years అని చెప్పి అనుకున్నాం కదా, 34th yearలో కార్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని అంటే అప్పుడు ఈ 1 crore
సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో అది ప్లస్ 50 lakhs ఈ యాక్సిడెంటల్ డెత్ ఏదైతే ఉందో అది, ఈ రెండు కూడా కలిపి ఇస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, 1 crore బదులు 1,50,00,000 వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇంకో కండిషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్ అర్థమైంది కదా, దానికి దానికి లింకప్ అయ్యి ఉండే మనకి ఏటీపీడీ అని చెప్పేసి ఈ రైడర్ ఉంటుందన్నమాట. ఏటీపీడీ రైడర్ అంటే ఏమిటి అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిసబిలిటీ అంటే ఏంటిది, కాలు చేతులు అంటే కార్ యాక్సిడెంట్ అయితే అయ్యింది, కార్ యాక్సిడెంట్ అయితే జరగడం అయితే జరిగింది, ఓకే, కానీ దీనివల్ల ఆ మనిషి చనిపోలేడు. ఏడీలో ఏమవుతుంది, యాక్సిడెంటల్ డెత్లో ఒకవేళ చనిపోతేనే డబ్బులు ఇస్తామని చెప్పేసి అన్నాం కదా. అయితే ఏటీపీడీలో ఏమవుతుంది అని అంటే మనిషి చనిపోకున్నా కానీ ఆయనకి ఒక పర్మనెంట్ డిసబిలిటీ, కాలు చేతులు విరిగిపోయి ఇక అవి మళ్ళీ వర్క్ చేసే కండిషన్స్లో లేవు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఎక్కడైనా వర్క్ చేయడానికి అవుతుందా, కాదు, రైట్. ఆయన ఫైనాన్షియల్ కండిషన్ ఏమైపోయినప్పుడు డిటోరియేట్ అయిపోయింది. కాబట్టి ఇటువంటి కండిషన్లో కూడా ప్రీమియమ్స్ అనేది ఫర్దర్గా వేవ్ ఆఫ్ చేసేసి కంపెనీ ఏం చేస్తుంది అని అంటే ఏటీపీడీ రైడర్లో ఎంతైతే వాళ్ళు సమ్ అష్యూర్డ్ ఆప్ట్ చేసుకున్నాడో అంత సమ్ అష్యూర్డ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మన నార్మల్ కవరేజ్ ఎంత అని చెప్పేసి అన్నాము ఇంతకుముందు, 1 crore, ఓకే. ఏడీలో ఎగ్జాంపుల్ ఒక 1 crore రూపీ అని అన్నట్టు అనుకుందాం, ఓకే. ఏటీపీడీలో 1 crore అని చెప్పి అనుకుందాం. అయితే ఒక పర్సన్ 30 years ఎవరైతే ఉన్నారో ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, బట్ డిజబిలిటీ మాత్రమే అయ్యింది అని చెప్పేసి అనుకుందాం. ఇలాంటి కండిషన్లో ఏమవుతుంది, ఆయనకి ఏటీపీడీలో ఆయన కవరేజ్ ఎంత ఉందండి, 1 crore రూపీ, ఓకే. 1 crore రూపీ ఇవ్వడం జరుగుతుంది. ఆయన డెత్ కాలేదు, ఆయనకి యాక్సిడెంటల్గా కాదు, నార్మల్ డెత్ కూడా కాదు, జస్ట్ యాక్సిడెంట్ అయ్యింది అండ్ యాక్సిడెంట్ కావడం వల్ల ఆయనకి కాలో చేతిలో విరిగిపోయాయి. ద సేమ్ టైం లైక్ అవి మళ్ళీ మనం సెట్ చేసేటట్టు కూడా లేవు, రైట్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయిపోయాడు అనమాట. దానివల్ల మనకి ఏమవుతుందని అంటే ఈ నార్మల్ డెత్ కాలేదు, యాక్సిడెంటల్ డెత్ కాలేదు, ఓన్లీ డిసబిలిటీ కావడం వల్ల ఏదైతే సమ్ అష్యూర్డ్ వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేసుకుంటారో అంత సమ్ అష్యూర్డ్ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో బెనిఫిట్ ఏముందన్న, ఇక్కడ కూడా నాకు 1 crore వస్తుంది, ఇక్కడ 1 crore వస్తుంది, ఇక్కడ 1 crore వస్తుంది అని చెప్పి అనుకుంటే చూడండి, ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏటీపీడీ తీసుకోవడం వల్ల కానీ ఏడీ తీసుకోవడం వల్ల, ఈ రైడర్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటిది అని అంటే లెట్స్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ డిజబిలిటీ అయిపోయింది, ఆ పీరియడ్లో 1 crore ఇస్తారు. లైక్ 30 years పర్సన్ 85 years వచ్చేంత వరకు పాలసీ తీసుకున్నాడు. 55 పీటీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు, ఓకే. నెక్స్ట్ ఒక 5 yearsలోనే ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. సో అప్పుడు ఏమవుతుంది, రెస్ట్ ఆఫ్ ద పీరియడ్లో ఏవైతే ప్రీమియమ్స్ ఉన్నాయో అవంతా వేవ్ ఆఫ్ అయ్యి 30 years అంటే 35 yearsకే ఆయనకి డిజబిలిటీ వచ్చింది. సో ఆయనకి 1 crore రూపీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆయనకి 85 years వచ్చేంత వరకు ఆయన ఇన్ కేస్ ఒకవేళ ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు కూడా వాళ్ళ నామినీకి మళ్ళీ 1 crore రూపీ ఈ నార్మల్ సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దిస్ ఈస్ ద బెనిఫిట్ అండి, అర్థమైందిగా. అంటే ఏదైనా అనుకోండి అయ్యింది అనుకోండి అప్పుడు 1 crore వస్తుంది, నార్మల్ డెత్ అయినా సరే మళ్ళీ వస్తుంది. ఇంకోటి చెప్తాను చూడండి, ఇప్పుడు ఈయన ఏడీ కూడా తీసుకున్నాడు కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ 35 yearsలో ఆయనకి ఏటీపీడీ అయ్యింది, అప్పుడు 1 crore రూపీ వచ్చింది. నెక్స్ట్ 85 years వచ్చేంత లోపలనే ఆయనకు ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏడీలో మళ్ళీ 1 crore రూపీ వస్తుంది, నార్మల్ డెత్ ఏదైతే కవరేజ్ ఉందో అది కూడా మళ్ళీ 1 crore రూపీ వస్తుంది అనమాట. ఇలా 1 crore రూపీ 1 crore రూపీ 1 crore రూపీ 3 crore రూపీ ఆ ఫ్యామిలీకి ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి, రైట్. అర్థమైంది కదండి. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ రైడర్స్ అనమాట. ఇవి రైడర్స్ అని చెప్పేసి జనరల్గా మనం అంటామన్నమాట. ఏది టర్మ్ బూస్టర్, ఏడీ ఇంకా ఏటీపీడీ. రైడర్స్ అంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఇప్పుడు కవరప్ చేసేసాను అనమాట. ఏదైతే నార్మల్ డెత్ వల్ల వచ్చే బెనిఫిట్ ఉందో దానికి కొంచెం మనం అడిషనల్గా ఏవైతే సమ్ ఇన్సూరెన్స్ తీసుకుంటామో దాన్ని మనం రైడర్స్ అని చెప్పి పిలుస్తాం జనరల్గా మనం, ఓకే. నౌ మనము మాట్లాడతాం ఇది మెచ్యూరిటీ అని చెప్పేసి మాట్లాడతాం. మెచ్యూరిటీ అంటే ఏంటిది, మనము ఎంతైతే లైఫ్ పీరియడ్కి మనము ప్రీమియం కడుతూ ఉంటామో కట్టినప్పుడు లాస్ట్లో మనకి ఏదైనా బెనిఫిట్ ఇస్తుంది అని అనుకోండి కంపెనీ. లైక్ సే ఎగ్జాంపుల్ నేను 20,000 కట్టుకుంటూ పోయాను,
ఒక 12 ఇయర్స్కి. ఓకే, ఎట్ ద ఎండ్ నాకు ఏం జరిగినా జరగకున్నా కానీ, ఏమైనా జరిగితే 1 crore రూపీ నా ఫ్యామిలీకి ఇస్తారు, డెత్ అయితే 1 crore రూపీ నా ఫ్యామిలీకి ఇస్తారు. కానీ ఏం జరగకున్నా ఇప్పుడు నేను 20,000 నేను 12 ఇయర్స్కి కడుతున్నానంటే అప్రాక్సిమేట్గా నేను 2.4 lakhs కడుతున్నాను నేను, రైట్. ఇది నేను లాస్ అవుతున్నాను కదా అని చెప్పేసి అన్నట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే మెచ్యూరిటీ బెనిఫిట్స్ తోటి కూడా కొన్ని పాలసీస్ ఉంటాయన్నమాట. అవి ఎలా వర్క్ చేస్తాయి అని అంటే, లెట్స్ సే 20,000 రూపీ ఆయన పేమెంట్ చేస్తున్నాడు, సో 2.4 lakhs పే చేశాడు. గాడ్ ఫార్ బిడన్ ఏమైనా అయ్యింది అని అంటే నామినీకి 1 crore వస్తుంది. ఏం కాలేదు అని అంటే ఎట్ ద ఎండ్ మీకు ఈ 2.4 lakhs కట్టారు కదా, అది కొన్ని పాలసీస్లలో 2.4కి 2.4 రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే కొంచెం బోనస్ ఏమైనా యాడ్ చేసి, ఓకే, బోనస్ ఏమైనా యాడ్ చేసి ఒక 5 lakhs 6 lakhs ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ నోన్ యాజ్ మెచ్యూరిటీ. ఏదైతే పాలసీ కవరేజ్ ఏదైతే ఉంటుందో, పాలసీ టర్మ్ ఎండ్ అయిపోయాక కస్టమర్కి యాజ్ ఎ బెనిఫిట్గా వస్తుందో దాన్ని మనం మెచ్యూరిటీ అని చెప్పి పిలుస్తామన్నమాట, రైట్. అర్థమైంది కదండి. నో మార్కెట్ లింక్డ్. మార్కెట్ లింక్డ్ అంటే ఏంటిది? స్టాక్ మార్కెట్ ఉంటుంది కదండి, ఓకే. స్టాక్ మార్కెట్లో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, లెట్సే మనం ఒక 1 lakh రూపీ ప్రీమియం కడుతున్నాం అని చెప్పేసి అనుకుందాం. ఈ 1 lakhలో కొంత పోర్షన్ వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్కి వాడతారు, ఓకే. ఇంకా కొంత పోర్షన్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాడతారనమాట. సో దీస్ ఆర్ నోన్ యాజ్ మార్కెట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనమాట. దీన్ని మనం జనరల్గా యూలిప్ అని చెప్పేసి కూడా పిలుస్తాం, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఓకే. సో ఏదైతే పాలసీలో వాళ్ళు మార్కెట్ లింక్డ్ అనేసి ఉంది అనేసి అంటే మీకు రిటర్న్స్ ఏవైతే వస్తాయో అవి మార్కెట్కి అనుసంధానంగా ఉంటాయన్నమాట. దీన్ని మార్కెట్ లింక్డ్ అని చెప్పేసి అంటాం. నా మార్కెట్ లింక్డ్ అర్థమైందన్న. మళ్ళీ ఈ పార్టిసిపేటింగ్ ఇంకా నాన్ పార్టిసిపేటింగ్ అంటే ఏంటిది అని చెప్పి చూసుకున్నట్టయితే, కంపెనీ ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీ తీసుకోండి, ఆ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తుంటాయి ఎవ్రీ ఇయర్, ఓకే, ప్రాఫిట్స్ వస్తుంటాయి. అయితే మీరు ఏదైతే ప్రీమియం కడతారో అది ఒకవేళ మీరు పార్టిసిపేటింగ్ పాలసీలో మీరు తీసుకున్నారు అని అంటే, కంపెనీకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో అందులో నుంచి కొంత పోర్షన్ లైక్ 4% 5% మీకు యాజ్ ఎ బోనస్, మనకి స్టాక్ మార్కెట్లో డివిడెండ్స్ అని చెప్పేసి ఎలా అయితే ఉంటుందో అలా ఇక్కడ 4-5%, నేను 4-5% అంటున్నాను. కొన్ని కేసెస్లలో 8%, 12-15% కూడా వాళ్ళు షేర్ చేస్తుంటారు అనమాట, ఓకే. సో అంత పర్సంటేజ్ అమౌంట్ వాళ్ళ ప్రాఫిట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. నాన్ పార్టిసిపేటింగ్ అని అంటే ఏంటిది? ఇది గ్యారెంటీడ్ ప్రోడక్ట్ అనమాట. పార్టిసిపేటింగ్ వచ్చేసి నాన్ గ్యారెంటీడ్. ఎందుకు? ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతే ఉంటుందో, మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీ, దానికి ఒక సంవత్సరం ప్రాఫిట్ రావచ్చు, లాస్ కూడా రావచ్చు. లాస్ వచ్చినప్పుడు పార్టిసిపేటింగ్ పాలసీస్లలో మీకు బెనిఫిట్ ఉంటుందా? కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇయర్లో ప్రాఫిటే రాలేదు వాళ్ళకి. ప్రాఫిట్ వస్తే కదా మీకు అమౌంట్ ఇస్తానని చెప్పారు, రైట్. బోనస్ ఇస్తానని చెప్పారు. ప్రాఫిట్ రానప్పుడు మీకు బోనస్ ఎట్లా వస్తుంది? రాదు, రైట్. అర్థమైంది కదా. అదే మీరు అందుకనే దీని రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి నాన్ గ్యారెంటెడ్ అనమాట. కానీ ఇందులో కూడా మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని అంటే, ఒకవేళ కంపెనీ మంచి ప్రాఫిటబుల్ కంపెనీ అని అనుకోండి, కంపారేటబుల్లీ గ్యారెంటెడ్ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో దానికన్నా కంపారేటబుల్లీ చూసుకుంటే నాన్ గ్యారెంటెడ్ రిటర్న్స్ అనేది రిస్క్ ఉంది కాబట్టి కొంచెం హయ్యర్ సైడ్లో దీనికి ఇంట్రెస్ట్ అనేది ఆర్ఎల్స్ మనకి బోనస్ అనేది ఎక్కువ మొత్తం రావడం జరుగుతుంది అనమాట. అర్థమైంది కదండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మనము టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, సేవింగ్స్ ప్లాన్ అంటే ఏంటివి, ఇవన్నీ మనము అప్కమింగ్ వీడియోస్లో మనం చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.